గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా గంధసిరి గ్రామంలో దేవాలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని చెప్పారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ బాధ్యత అని బట్టి పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, వృద్ధులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, వృత్తి కళాకారులు కానీ, వృత్తి జీవనోపాధి సాగిస్తున్నటువంటి ప్రజానికాన్ని కానీ ప్రతి ఒక్కళ్లతో కలిసి వారి అందరి సమస్యలు వెనుకుంటూ మీకోసమే రాష్ట్రాన్ని ఇచ్చింది, మీకోసమే మేము నిలబడతామని చెప్పి వారందరికీ మాటిచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసే సందర్భం కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశీస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నేను నిలబడాలని, కొట్లాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మల్లెల శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధసిరి గ్రామంలో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం. అలా వెళ్లే కార్యక్రమంలో భాగంగానే